ఏపీలో బీజేపీ జనసేన పార్టీల మధ్య పొత్తు వర్కౌట్ అవుతుందా? పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన స్థానాల్లో స్థానిక బీజేపీ నేతలు కార్యకర్తలు కమలనాథులపై మండిపడుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన పార్టీకి ఇక్కడ సీట్లు ఇవ్వటం ఏంటని వారు నిప్పులు చెరుగుతున్నారు. జనసేనకు తాము పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గాలు కేటాయిస్తే తామే దగ్గరుండి ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ జనసేన అభ్యర్థులకు తాము సహకరించే ప్రసక్తే లేదని లోకల్ కమల్నాథులు తెగేసి చెప్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని సీట్లు పంచుకుని ఎన్నికల బరిలోకి దిగాలని జనసేన నిర్ణయించింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ ఎంపీ లక్ష్మణ్లతో విడిగా భేటీ అయిన పవన్ కళ్యాణ్ రకరకాల అంశాలపై చర్చించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ను ఢిల్లీకి పిలిపించారు. అక్కడ పార్టీ అధ్యక్షుడితో పవన్ భేటీ అయ్యారు. పవన్తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఆ చర్చలో పాల్గొన్నారు. అందులో బీజేపీ, జనసేన కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి ముందు జనసేన నేతలు తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలో కూడా జాబితా సిద్ధం చేసుకున్నారు. అయితే బీజేపీ నాయకత్వంతో చర్చల్లో సమీకరణాలు మారిపోయాయి. జనసేన ముందుగా అనుకున్నట్లుగా 32 స్థానాలు కాకుండా 11 స్థానాలు జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత ఆ సంఖ్య 9కి మారినట్లు చెప్తున్నారు. ఇప్పటికీ 8 స్థానాల్లో జనసేన అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. గ్రేటర్ పరిధిలో కూకట్పల్లి జనసేనకు ఇవ్వగా శేర్లింగంపల్లి దగ్గర పీఠముడి పడినట్లుగా తెలుస్తోంది. ఈ సీటును తన అనుచరుడికి ఇవ్వాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కొండా పోటీ చేసే చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి శేర్లింగంపల్లి అసెంబ్లీ స్థానం వస్తుంది. ఇక బీజేపీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ విస్తృతంగా పాల్గొంటారని ప్రకటించారు. జనసేనకు కేటాయించిన నియోజకవర్గాల్లో స్థానిక బీజేపీ నేతలు రచ్చరచ్చ చేస్తున్నారు. నాగర్ కర్నూల్లో బీజేపీ పార్టీ శ్రేణుల సమావేశం జరిగింది. అందులో స్థానిక బీజేపీ నేతలు రాష్ట్ర నేతలపై మండిపడ్డారు. నాగర్ కర్నూల్ సీటును జనసేనకు ఎలా కేటాయిస్తారని నిలదీశారు. బీజేపీకి అంతో ఇంతో బలం ఉన్న చోట దశాబ్దాల తరబడి పార్టీ జెండాలు మోసి పార్టీ బలోపేతానికి పనిచేసిన వారిని పక్కన పెట్టి ఎక్కడి నుంచో వచ్చిన జనసేనకు ఎందుకు కేటాయించారని నిప్పులు చెరిగారు. తక్షణమే నాగర్ కర్నూల్లో బీజేపీ అభ్యర్థినే బరిలోకి దింపుతామని ప్రకటన చేయాలి. అలా కాకుంటే జనసేన అభ్యర్థి బరిలో ఉంటే మాత్రం విపక్షాల మాట దేవుడెరుగు, తామే దగ్గరుండి ఓడిస్తామని వారు అల్టిమేటం జారీ చేయడంతో రాష్ట్ర నాయకులు తలలు పట్టుకున్నారట. గ్రేటర్ పరిధిలో కూకట్పల్లి, శేర్లింగంపల్లి నియోజకవర్గాల్లోనూ జనసేనకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు, నేతలు నినాదాలు చేస్తున్నారు. ఏపీ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయడానికి ఎవడువాడు అంటూ జనసేన పార్టీని ఉద్దేశించి శేర్లింగంపల్లి బీజేపీ నేతలు ఒంటికాలుపై నిలబడి ఏకిపారిస్తున్నట్లు సమాచారం. ఇక పొత్తులో భాగంగా కొన్ని చోట్ల త్యాగాలు తప్పవని పార్టీ నాయకత్వం చెప్పినా కూడా ఆ త్యాగాలు తాము చేయలేమని వారు డంకా బజాయించి మరీ చెప్పారట. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజున అన్నం కూడా తినాలనిపించలేదని పవన్ కళ్యాణ్ గతంలో అన్న వ్యాఖ్యను ప్రస్తావించిన ఓ బీజేపీ నేత, తెలంగాణపై అంత ద్వేషం ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీతో అసలు మనకు పొత్తేంటి అని విరుచుకుపడినట్లు చెప్తున్నారు. బీజేపీలో తీవ్ర స్థాయిలో తిరుగుబాటు వచ్చిన కారణంగానే శేర్లింగంపల్లి విషయాన్ని ఎటూ తేల్చలేదు. జనసేనకు కేటాయించాలనుకున్న ప్రతి నియోజకవర్గంలోనూ పరిస్థితి ఇలానే ఉండడంతో బీజేపీ నాయకత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. మరోపక్క ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన తెలంగాణలో టీడీపీని వ్యతిరేకించే బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై రాజకీయ వర్గాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాక మీద ఉన్న స్థానిక నేతలను పిలిపించి వారికి నచ్చజెప్పాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ, జనసేన పార్టీల నుంచి నేతలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ఆలోచిస్తున్నారట. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేమంటున్నారు సీనియర్ బీజేపీ నేతలు.